అయితే ఇందులో మనకు 3-4 అంశాలు ఉంటాయి. ఇది ఎక్కువ గాలి లేని సమయంలో చేయాలి. మొత్తం వేసేయండి మీదికేంటి సెంటర్కేంటి అట్లా అట్లా. ఇంకొక బ్యాగ్ కావాలి. రండి ట్రెండ్ తర్వాత చేద్దాం రండి. మధ్యన ఏం వేసారు? ఇప్పుడు ఏం లేదు. అయితే ఏం చేసామంటే మొదలు దీంతో తయారు చేసాం. అవును, డబ్బాతో చుట్టూ పెట్టినాం. పెట్టిన తర్వాత ఆ మధ్యలో మళ్ళీ మంట పెట్టాలి కదా, అది తీసేసి ఒక దగ్గర చేసినాం. ఒక దగ్గర చేయడంతో చిన్నగా అయింది. చుట్టూ పోసాం. పోసే వరకల్లా ఈ చుట్టూ ఈ హైట్ కిందకి ఎంత అవుతుందో అంత మటుకే అవుతుంది. దీని పైకి పోయింది అయితలేదు. అప్పుడు మేము మళ్ళీ అర్థం చేసుకుని ఏం చేసామంటే దీన్ని ఇట్లా ఈ సైజుకి చేసుకున్నాం. ఈ సైజుకి ఎప్పుడైతే ఇది అయిందో దీని చుట్టూ ఇది పోస్తే ఇవాళ పెడితే రేపు పొద్దుటి వరకు ఇది మొత్తంగా అయిపోతుంది. అయితే వర్షము తర్వాత ఫస్ట్ డబ్బా పెడుతురా? ఫస్ట్ ఈ డబ్బా పెడతాము. డబ్బా పెట్టిన తర్వాత మొదటి రోజు ఈ కొంత అదే దీని చుట్టూ అవుతుంది కదా, అవును, దాన్ని ఇది తీసేస్తున్నాం. తీసేసి దాన్ని ఒక దగ్గరికి కుప్ప చేసినాం. చేసిన తర్వాత దీని చుట్టూ పోసినాం. ఇది ఒక రోజు అయిపోయింది. ఇక మళ్ళీ తెల్లారు ఏం చేసామంటే ఇది మొత్తం తీసేస్తున్నాం. ఇంట్లో ఇంత బాగా మట్టిని ఉంచుతున్నాం. ఉంచి ఈ మళ్ళీ దీన్ని అది చేస్తున్నాం. ఇక మొదటి రోజు మాత్రమే ఇది వాడినాం. మిగతా రోజు మాత్రం ఇది తోడు లాగా ఇది వాడుతున్నాం. ఒక రోజుకి ఎంత అవుతుంది? ఇవ్వాలి ఎంత హైట్ లేపుతారు? ఇదే హైట్. దీనికంటే ఇప్పుడు వేయలేదు, వేస్తారా? వేస్తాం. అది మీరు వచ్చినాక చూపిస్తామని. ఇది స్లో పైరాలసిస్. మామూలుగా ఏమవుతుంది అంటే మామూలుగా రైస్ మిల్లులో కూడా కుప్ప ఉంటుంది. ఎవరన్నా పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి తీసి అట్లా పడేస్తారు, తెలుసో తెలియకో. అది ఇట్లా తయారైతేనే ఉంటుంది ఆ కుప్ప మొత్తం రైస్ మిల్ పక్కన. కొన్ని రోజులు అయితే రైస్ మిల్లులో అమ్మనికే కూడా లేదు. ఇది గుట్టలు ఉంటుండే కొన్ని మిల్లుల కాడ. ఇప్పుడు ఈ మధ్యన డిమాండ్ వచ్చింది కానీ. సో అట్లా ఎవరో హోటళ్ళలో ఎవరో కొంచెం నిప్పుకలు వేసేస్తారు కదా, తెలుసో తెలియకను. వేసినప్పుడు అది ఇక కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. అది నడిచి మొత్తం బొగ్గ అవుతుంది ఇట్లా. అయితే ఇందులో మనకు 3-4 అంశాలు ఉంటాయి. ఒకటేమో కాలంది కూడా ఉంటుంది, మీరు చూడండి అందులో కూడా తెలుస్తుంది. అది ఇది కాలకుండా ఉందా, బ్రౌనిష్ అయింది కానీ గాలలే, సగం గాలింది ఉంది. అర్థమైందా? తర్వాత పూర్తిగా గాలింది ఉంది. ఓకే కదా? అయితే ఇది ఓకే, రైతుల పరంగా ఇది కూడా పర్ఫెక్ట్. బయోచారు అని అంటాం కదా, ప్యూర్ బయోచారు అమ్మొచ్చు, ఎందుకు అమ్మలేము. ఇది కూడా భూమిలో వేయచ్చు. నేను 2009, 2011, 12 వరకు పెద్ద ఎత్తున రైతులకు ఇదే బొగ్గుతోటి ఇచ్చిన. ఎందుకంటే కొన్ని రైస్ మిల్లల్లో పారాబాయిల్డ్ రైస్ మిల్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే దీన్నే వాళ్ళు బాయిలర్కి వాడతారు ఇంధనంగా. వాడినప్పుడు వాళ్ళకి ఇలాంటి బై ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని డైరెక్ట్ అమ్ముతారు. ఉంటుంది, కొంచెం ఉంటుంది, పూర్తిగా అవును, ఊకపోయిలు అంటాము. పూర్తిగా మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఈడ చేసేది యాష్ కంటెంట్ ఈడ కూడా ఉంది కానీ కొంచెం తక్కువ ఉంది. అందులో కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కూడా నల్లగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మనకు అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అసిడిక్ సాయిల్స్ అంటాం కదా, అసిడిక్ సాయిల్స్, బేసిక్ సాయిల్స్ 2 ఉంటాయి. ఆమ్లం అనేది ఎక్కువ ఉన్న సాయిల్స్ అసిడిక్. చౌడుగా క్షారం అంటే చౌడు, ఆమ్లము అంటే అసిడిక్ భూములు. ఈ అసిడిక్ భూములల్లో ఈ బూడిదతో ఉన్న ఈ బొగ్గు ఎంత వేసినా ఏం కాదు, మంచిదే, నెగిటివ్ కాదు అది. మీకు అది అడ్వాంటేజే ఉంటుంది. అర్థమైందా? సో అట్లా. సో కాబట్టి ఓన్లీ చౌడు భూములు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఆలోచన చేయాలి. నేను డబల్ ఆలోచన చేయాలని అంట. బయోచార్ వేయాలని అంటే డబల్ ఆలోచన చేయాలి. ఎవరు? చౌడు భూములు ఉన్నోళ్ళు. అసిడిక్ సాయిల్స్ వాళ్ళు కళ్ళు మూసుకొని పని చేయొచ్చు. ఎక్కువ వర్షపాతం ఉన్న ఏరియాలలో అసిడిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి 2 లెవెల్లో పని చేయాలి. ఫస్ట్ మట్టిని కూడా మనము కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చుకొని తర్వాత ఈ బొగ్గు ఎట్లా వేయాలనేది ఆలోచన చేయాలి. కానీ ఈ అసిడిక్ సాయిల్స్ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని వేసినా ఏం కాదు, అలాగ నెగిటివ్ లేదు అది.
ఈ అంశం చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఎక్కువ ట్రైనింగ్ తీసుకోవాల్సిన వాళ్ళు చౌడు భూములు, ఈ బయోచార్ ఎట్లా వేయాలనే దాంట్లో ట్రైనింగ్ ఎక్కువ తీసుకోవాల్సిన వాళ్ళు. కానీ ఎక్కువ అవసరం ఉన్నోళ్ళు అసిడికే. ఒరిజినల్గా బయోచార్ పుట్టిందే ఈ యొక్క అసిడిక్ సాయిల్స్లల్లో, బాగా వర్షపాతం ఉన్న ప్రదేశాలల్లో మేము వ్యవసాయం ఎట్లా చేయాలి అనే దాంతో పుట్టిందే ఇది ఒరిజినల్గా. అది తర్వాత ఇప్పుడు మనం అన్ని రకాలు వేస్తున్నాము, దానికి పద్ధతులు అనుకున్నాము, అది వేరే విషయం మనకు. సరేనా? అర్థమైంది కదా? సరే, అర్థమైందా ఇది ఓవరాల్గా ఈ పద్ధతి? ఇది ఇప్పుడు చూపెడతా నేను, చిన్న ఎత్తున చేద్దాం. ఆ డబ్బు ఇక్కడదేండి, అది 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 ఇక్కడదేండి, అప్పుడు చేసిందే కదా. ఇది ఉండని, ఇది కానిద్దాము. దీనికి ఏం చేద్దామంటే ఈడ బయట, సరే ఒకటి చిన్నది పైర్ అంటాం. పైర్ అంటే తెలుసుగా, కట్టె పుల్లలతోటి ఇట్లా పెట్టండి. ఇంతకుముందు ఎంపిరు కదా కట్టెలు, ఒకటి ఈడ పైరు పెట్టండి. 2 గ్రూపులు కావాలి నాకు, ఇంట్లో ఉన్నోళ్ళు సగం సగం అప్పుడే పని చేస్తారు. ఇగో ఏ బి అనండి, నాకు చెప్పండి ఈడు ఉన్నోళ్ళు అందరు. ఏ బి ఏ బి ఏ బి ఏ బి ఏ బి ఏ బి. ఏ గ్రూప్ వాళ్ళు అంతా ఈడ పెట్టండి. ఈడ ఏ గ్రూప్ వాళ్ళు ఈడికి రండి, ఈడికి రండి, అది నడుస్తుంటుంది. కానీ ఏ వాళ్ళు ఈడికి రండి. ఇగో బి వాళ్ళు ఈడికి రండి, ఏ వాళ్ళు అన్నే. బి వాళ్ళు ఈడికి రండి, బి వాళ్ళు ఇక్కడ రండి. ఇగో ఈ సైజు కట్టె పుల్లలు అన్నీ ఎరుండి ఎండిపోయినాయి. ఇది ఇంకో పద్ధతి, ఈ సైజు. ఇగో ఈ సైజు ఒకటే సైజు ఉండాలి, ఎక్కువ లావు సన్నం ఉండద్దు. ఏదైనా ఒక స్పీసీస్ తీసుకున్నా సరే ఈ సైజు 6 ఇంచులు తీసుకోండి. 6 ఇంచులు ఒకటే స్పీసీస్, ఒకటే సైజు తీసుకోండి, చేయండి. పైర్ అంటే ఏం లేదు, పైర్ అంటే అర్థమైందా ఎట్లా పెట్టాలను? అట్లా కాదు మేడం, ఇట్లా. నేను ఆ పదాలు వాడొద్దంటే మళ్ళీ అనిపిస్తారు నాతోటి. 6 ఇంచుల కంటే ఎక్కువ వద్దు, ఒకటే సైజు ఉండాలి. మీరు పెద్దది తెచ్చిరు వద్దు, సన్నది ఏంటి, ఆ టైం ఎక్కువ పడుతుంది. దీనికంటే మనకు అవసరం ఎక్కువ నిప్కలు కావాలని అది చేసినాము. సన్న కట్టెలు ఒకటే సైజు. ఎగో ఆయన నీ దగ్గర ఉన్నది కూడా ఆయన నడుస్తాయి అట్లా, ఒకటే స్పీసీస్. 6 ఇంచులు పెట్టుకోండి సైజు, లేదా 4 ఇంచులు పెట్టుకున్నా సరే. 4 ఇంచులు 4 ఇంచులే చేసుకోండి. 4 ఇంచులు 4 ఇంచెస్ చేసుకోండి, పెద్దగా అవుతుంది. లేకపోతే ఇవాళ టైం సరిపోదు మనకు. 4 ఇంచెస్ చేయండి. ఒక్క గ్రూప్ వాళ్ళు ఒకటే స్పీసీస్ ఏంటో ఓండి, ఫాస్ట్గా అవుతుంది. ఏ వాళ్ళు ఏడున్నారు చేతులు ఎత్తండి. బి వాళ్ళు సి లేదు, బి చేయపోండి. మీరు మాట్లాడుకొని చేయండి. ఒకటే స్పీసీస్, ఒకటే థిక్నెస్ ఉండాలి, లావు సన్న ముద్దు. 4 ఇంచెస్ వరకు పెట్టుకోండి. కొన్ని తేండి, ఈ సైజు పెడదాం పైరు, ఈ సైజు. ఇక్కడ పైరు చేయండి. పైరు అంటే ఏం లేదు, కట్టెలు ఇట్లా పెట్టాలి. ఇదంతా జరిపేసి క్లీన్ చేసుకొని స్మూత్ చేసుకోండి. ఇవన్నీ ఒక డబ్బా గీస్తున్నా, 4 ఇంచ్ బై 4 ఇంచు. ఇది 4 ఇంచ్ అనుకోండి ఇట్లా, ఓకేనా? ఉంటుందా 4 ఇంచ్ ఉంటుందా? సరే, ఎంతైనా ఉండని ఈ సైజు అనుకోండి. ఇలా కట్టెలు ఇట్లా పెట్టాలి మొత్తం. ఫస్ట్ పెట్టి ఇట్లా అడ్డం పెట్టాలి, అర్థమైందా? మళ్ళీ అడ్డం ఒకటే సైజు ఉండాలి, మంచిగా ఉండాలి. అట్లా టకటక చేసుడు కాదు, నీట్గా రావాలి. మీరు గాల పెడితే కింది దాకా పోవాలి. మళ్ళీ ఇట్లా మీదికించి ఎత్తుగా చేయండి. అటొకరు చేయండి, వేరే గ్రూప్ అది. ఇది ఏ గ్రూపో నాకు తెలియదు. ఇగో ఇక్కడ ఒక గ్రూప్ చేసుకోండి. ఇది బి గ్రూప్ వాళ్ళు. ఇగో ఇలా పెట్టండి, ఈ బాక్స్లో ఇదే సైజులో పెట్టండి. బయటికి పోదు, కట్టెలు నీట్గా వేరువండి.
ఫాస్ట్ చేయకండి, అడ్డం నీళ్ళు చేయండి. ఇది టిఎల్యుడి మెథడ్ అంటారు. టైం పడుతుంది. ఇది మీ గ్రూప్ వాళ్ళు రికార్డ్ చేయండి ఒకరు కొంచెం సేపు ఇంట్లో ఇంట్లో చూస్తే కనబడుతుంది. నీట్గా పెట్టండి, మీకు కార్నర్స్ అంటుకోవు. కొంచెం కంపాక్ట్ ఉండాలి, గ్యాప్స్ ఉంటే కూడా ఫైర్ కిందికి పోదు. టాప్ మాత్రము సన్న కట్టెలేయండి, ఆఖరిది సన్న కట్టెలేయండి. అందరు వినండి ఒకసారి, దీనికి టాప్లో లైట్ చేయాలి, సరేనా? టాప్ అంటే ఈడనే మంట పెట్టాలి, కింద పెట్టొద్దు ఎట్టి పరిస్థితిలో. అది ఈడ పెట్టినాక మెల్లగా మంట కిందికి పోతుంది. ఎట్లా పోతుందో చూడండి. మొత్తం అయిపోయినాక కొన్ని నీళ్ళు తెచ్చి చల్లాలి కిందికి పోయినాక మంట, సరేనా? స్టార్ట్ చేస్తారా? ఏబి గ్రూపు రెడీయా? మీద సన్న కట్టెలేండి, లేకపోతే వెలగది. కింద మంట పెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూపు. రెడీ అందరూ? రెడీ అని చెప్పండి, రెడీ. ఓకే, స్టార్టా? అగ్గిపేట ఎవరు అగ్గిపేట వాళ్ళ దగ్గర ఉండాలి. ఇవ్వండి ఎవరి కష్టం వాళ్ళదే. టాప్లో వెలిగియాలి, కొంచెం స్పేస్ ఇచ్చి వెలిగియండి. మంచిగా ఫోటోలు తీసుకోండి, మంట ఎట్లా పోతుంది అవన్నీ తెలుస్తాయి. టాపుల్నే కింద కాదు, మీరు కింద వెలిగిస్తే మళ్ళీ మొదటికి వస్తారు. ఓకే ఓకే, ఏ గ్రూప్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది, బి గ్రూప్ ఇంకా స్ట్రగుల్ అవుతుర్రు మంట ఎట్లా పెట్టాలా అని. ఎప్పుడైనా రెండు పుల్లలు పడితే ఫాస్ట్గా అవుతుంది. టిఎల్యుడి, టాప్ లిట్ అప్ డ్రాఫ్ట్ అంటారు. మీది వెలిగిస్తాము, కిందికి పోతుంటుంది మెల్లమెల్లగా అది, సరేనా? ఇది ఎక్కువ గాలి లేని సమయంలో చేయాలి. ఇది చీపెస్ట్ మెథడ్ బొగ్గు తయారు చేసే మెథడ్లో. మీరు చూడండి, ఇది గ్యాసెస్ ఎమర్జ్ అవుతున్నాయి తెల్లయి, ఇవి గ్యాసెస్. కానీ బయటకు వచ్చే లోపల ఈ మంట దాన్ని తినేస్తుంది, అర్థమైందా? ఒకవేళ ఇక్కడ మంట లేనందుకు గ్యాస్ పోతుంది, లేకపోతే మంట ఉంటే ఆ గ్యాస్ బర్న్ అవుతుందా లేదా, అది మీకే చెప్తా. ఇక్కడ మీ ప్రాబ్లం మీకు చెప్పాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, మంట వస్తుంది కదా, ఈ వైట్ కలర్ కంబస్టబుల్ గ్యాసెస్ వస్తున్నాయా? అయితే మంట ఏం చేస్తుంది, ఆ గ్యాస్ బయటికి పోయే లోపల పొయ్యి తినేస్తుంది, కంబషన్ చేస్తుందా లేదా, అది అర్థమైంది కదా? సో కిందికి పోతుంది ఇది. దీన్ని టిఎల్యుడి మెథడ్ అంటారు. బొగ్గు తయారు చేసేది. నీళ్ళు పట్టుకరా పోండి, ఏడున్నాయి నీళ్ళు, మళ్ళీ మొత్తం గాలి బూడిదవుతుంది. నీళ్ళు ఒక బకెట్ ఆయన ఏడుండి, ఇంతకుముందు ఒక అతను ఉండే కదా, ఆయనకి చెప్పండి ఒక సగం బకెట్ నీళ్ళు అన్నది ఏంటి. ఫోటోలు తీసుకోండి, మీది ఎట్లా వస్తుంది, ఇంత పొగ రావద్దు. మీరు కరెక్ట్ పేరు వాళ్ళలేదు, మీరు ఎట్లా అడ్డం దిడ్డం పెట్టిరు పనిడో కొట్టాలన్నట్టు. మీరు సిస్టమ్ ఒక గంటల కిందికి ఎట్లా పోతుంది మంట, పడిపోయింది. ఇగో ఎవరన్నా నేను అనొద్దు కానీ, జోకులు చేయొద్దు ఈ టైంలో. కానీ మనని కూడా ఎవరన్నా పెడతారు, మనం కింద పడిపోతే ఎట్లుంటుంది. మీరు పేరవడం కరెక్ట్ లేదు, కాంపాక్ట్ ఉండాలి. ఒక కట్టెకు ఇంకో కట్టె ఇట్లా ఆనుకున్నట్టు నీట్గా పోవాలి పైరు. ఇంత మన చెస్ట్ హైట్ అంత ఈజీగా పెట్టుకోవచ్చు మేడం, పెద్దగా కూడా పెడతారు మనిషి హైట్ 6 ఫీట్లు. ఇది చిన్న మోడలు,
మీరు మనిషి ఎత్తు కూడా పెట్టుకోవచ్చు, 6 ఫీట్లు బై 6 ఫీట్లు పెట్టవచ్చు. ఇది ఓన్లీ మీకు ఎగ్జాంపుల్ చెప్పనీకే. సరేలే, మీది కట్టెలు లావు సన్నం వేసిరు, ఒకటే వేయాలని చెప్పిన, అట్లా వేయొద్దు ఎప్పుడు కూడా. వీళ్ళది ఒకటే స్పీసీస్ మోస్ట్లీ కదా, ఒకటే కట్టె తీసుకోరు, అందుకని ఇలా సిస్టమేటిక్ అవుతుంది. చూడండి ఇటు నేర్చుకోనికి మీకు, అందుకే 2 చేయించిన తేడా. ఇది మంచిగా అవుతుందా లేదా, ఇది చూడు ఎట్లయితుంది, అంటుకుంటుంది కానీ పెద్ద సన్నం లావు కట్టెలు అయినందుకు టైం పడుతుంది. పచ్చి కట్టెలు కూడా ఉన్నట్టున్నాయి, అది ప్రాబ్లం. ఇక చూడండి, సర్లే ఏనో దగ్గర బొగ్గ అవుతుంది కదా, దీన్ని లాస్ట్ మినిట్లో కొంచెం కుకింగ్ చేసుకోవచ్చు. ఈ బూడిద కాకుండా, నల్లగా ఉంటే బొగ్గు, తెల్లగా ఉంటే బూడిదే కదా. ఇంగలాలే కావాలి. ఇది అయిపోయింది, ఇది అయిపోయినాక కడుక్కోదాం. రండి ఇటు రండి అందరు, ఇది చూడండి ఇక. సో బి గ్రూప్ ఈజ్ విన్నింగ్, ఓకేనా? ఏ గ్రూప్ వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు కరెక్ట్ వేరేలే కాబట్టి నేను కుకింగ్ చేస్తున్నా. కుకింగ్ అంటే వాటిని జరిపి ఇది చేస్తున్నా, లేకపోతే బూడిద అవుతున్నాయి ఉత్తనన్న. అర్థమైంది కదా. కానీ సిస్టమేటిక్ మీదకించి కిందికి పోవాలి. అంటే మనం కరెక్ట్ వేరిస్తే కనుక మనం కదుపాల్సిన అవసరం లేదు, అంతేనా సార్? అవును, కరెక్ట్ వేరిస్తే అన్ని బొగ్గులు అవుతాయి. ఇప్పుడు ఇంట్లో కూడా బొగ్గులు కావు, ఎందుకంటే చూసారు ఎక్స్టింగ్షన్. ఇంకా నీళ్ళు పోసేయండి, ఎంత అయితే అంత అవుతుంది. ఇప్పుడు మీ చేతిలో ఏం లేదు, పోయింది మంచిగా పోయింది. పొగ ఏం రావద్దు, 0 పొగ ఉండాలి. చూడండి ఎన్ని బొగ్గులు ఇంకా పోయింది. ఈ పొగ కూడా ఉండొద్దు, ఈ సన్న పొగ కొంచెం పొగ కూడా ఉండొద్దు, అంతా 0 కావాలి. అగోయిడ్ వస్తుంది చూసిరా, ఆరిపోలేదు 0 కావాలి. టార్గెట్ చేసిపోయింది, ఏడ పొగ వస్తుందో చూసిపోయింది. ఓకే, దాదాపు అయిపోయింది. ఇప్పుడు చూడండి, బొగ్గులు తీయండి, అందులోకించి బొగ్గు తీయండి. అయింది కదా, బ్రేక్ అయింది. తీసుకోండి ఒకరొకటి, అందరు తీసుకోండి. టేస్ట్ ఇట్. టేస్ట్ అంటే నోట్లో పెట్టుకోవడం, మీది కాలే, అది వదిలే. తిరుగుతుంది బొగ్గ అయితే, 1 సెకండ్ ఉండదు, చేతిలో ముక్కలు అవుతుంటుంది, కాలే. నోట్లో పెట్టుకోండి, ఫీల్ ఇట్. క్రంచీనెస్ అవుతుంది ఆడ, అట్లా కాదులే, వాళ్ళు కరెక్ట్ పేరవలేదు, ఇల్లు కూడా కరెక్ట్ పేరవలే కానీ, బట్ బొగ్గు చూపెడుతున్నా. అయింది కదా బొగ్గు, ఓకే కదా, అంతే. సో ఈ టిఎల్యుడి మెథడ్లో ఇది ఏంటంటే లేజీ మ్యాన్స్ టెక్నాలజీ. ఇది కొంతమంది ఉంటారు కదా, ఎట్లయినా నేను పొలంలో కాలబెడతా, నా పత్తి కట్టె కాలబెడతా అని కూర్చుంటారు. అలాకేం లేదు, గుంపు చేపియాలి ఒకటే దగ్గరికి. గుంపు చేపించి మీద, ఇప్పుడు కాదు, రాత్రి పూట సాయంత్రం ఉంటుంది కదా, ఇట్లా మనకు గాలి లేనప్పుడు సాయంత్రం కానీ పొద్దుగాల కానీ, అప్పుడు నెత్తి మీద కాళ్ళ పెట్టాలి, పెట్టి కిందికి వంగ నీళ్ళు చల్లాలి. అంటే పేర్చాలనా? ఇట్లా పేరుస్తారు, ఆ జేసీబీ తోటి ఒక దగ్గర చేస్తారు. మనుషులు వేరుతుడు కాదు, ఆ జమానా పోయింది. మీరే చేయమంటే ఎట్లా చేసిరు, అడ్డం దిడ్డం వేసిరు. ఇట్లా మీరు కూడా జేసీబీ లెక్కనే వేసిరు, ఇట్లా పట్టుకొని ఇట్లా నీట్గా వేరుస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. పైన పెట్టమంటామంట, మీదనే పెట్టాలి, కింద పెట్టొద్దు. ఏదైనా సరే, పత్తి కట్టె కాదు ఏదైనా, కింద పెట్టొద్దు, మీద పెట్టి నీళ్ళు, అప్పుడే బొగ్గు మిగులుతుంది. అర్థమైంది సార్. ఇక్కడ ఫ్లేమ్ కట్టన్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ మీకు ఇక్కడ మంట ఉందా, మీద అంటుకున్న మంట ఉందా, ఫస్ట్ బొగ్గు తయారైంది. మీకు బొగ్గు పొయ్యికి ఎక్కువ గాలి కావాలన్నా, మామూలు కట్టెల పొయ్యికి ఎక్కువ గాలి కావాలన్నా? మీరు రోడ్ల మీద కొడతారు, కమ్మరోళ్ళు అంటారు కదా, ఇట్లా కొడుతుంటారు, చూసిర్రా? వాళ్ళు బ్లోవర్ పెట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంది, ఫస్ట్ కట్టెలు మండినాయి, ఆ మంట మీద ఉన్నది అంటే బొగ్గులు తయారైనాయి. అయితే వెంటనే మళ్ళీ కట్టెలు వచ్చినాయి కదా, ఈ మంట దేని దిక్కుతుంది, కట్టెలు దిక్కుపోతుంది. అంటే దీనికి ఆల్వది, జర నువ్వు వెయిట్ చేయి, ఉన్న గాలి మొత్తం ఈ మంటకు వాడుకుంటుంటుంది. ఫ్లేమ్ కట్టన్ అని కిందికి పోతుంది, మంట కిందికి పోతుంది. మీదున్న బొగ్గులు అట్లనే ఇంకా ఉంటాయి, ఇంకా గాలి సరిపోలే దానికి, గాలి ఎక్కువ కావాలి కదా, సరిపోలే. ఉన్న కొంచెం గాలి మంట ఏం చేసింది, ఈ కట్టెల్ని కాలవనికి యూజ్ చేస్తుంది.
అర్థమైంది కదా. కానీ ఆక్సిజన్ తగులుతూ అది మరి ఇది అవ్వదా, బూడిద అవ్వదా పైనది? అదే సార్ దానికి టైం అంటారు. మనము షార్ట్ సర్క్యూట్ చేసినాం, ఇప్పుడు దీన్ని వదిలేస్తే బూడిద అవుతుంది, వదలలే కదా. అంటే నేను అనేది అంటే ఇప్పుడు ఇంత హైట్ చేసాం అనుకోండి, ఇంత హైట్ చేసి అక్కడ మనం అంటించి కింది వరకు కాలే లోపల పైనది. అదే చెప్తున్నా, ఫ్లేమ్ కట్ అని. ఈ ఫ్లేమ్ ఉంది కదా, ఇదే గుంజుకుంటుంటుంది. ఈ కట్టెల్ని మండించడానికి ఒక ఫ్లేమ్ వచ్చేసింది కదా, ఆ ఫ్లేమ్కి కావాల్సిన ఆక్సిజన్ తీసుకుంటుంటుంది, కానీ ఎక్కువ ఆక్సిజన్ లోపలికి ఇయ్యది బొగ్గుకి. పైన ఉన్నది యాక్సెస్ అవ్వదా? అదే చెప్తున్నా, మంట ఉన్న కట్టే కాదు ఆడ యాష్ కాదు. అంటే యాష్ అవుతుంది. మీకు ఈడ 3 స్టేజ్లు ఉన్నాయి కదా కరెక్ట్ నుండి, ఇంకా అర్థమైతలేదు. ఇది ఉంది కదా, ఇగో 3 స్టేజ్లు ఉన్నాయి, 4వ స్టేజ్ కూడా అనుకోండి. ఇదేమో బొగ్గు, అర్థమైందా? ఇది కట్టే, దీని తర్వాత బూడిద ఉంటుంది, అర్థమైంది కదా. ఫస్ట్ ఈ కట్టే కాలుతుంది, బొగ్గు కాలుతుందా కట్టే కాలుతుందా? ఈజీగా కాలేదు ఏది, బొగ్గా కట్టెనా? కట్టే. ఈజీగా కాలడం అంటే మంట దేనికి ఉంటుంది? ఫస్ట్ కట్టెకుంటుంది. ఏమైనా బొగ్గుల పొయ్యి మీద మంట ఉండదు, గుర్తుపెట్టుకోండి. బ్లూ కలర్ ఫ్లేమ్ ఏదైనా ఉంటుంది లైట్, కానీ పెద్ద ఫ్లేమ్ ఉండదు బొగ్గుల పొయ్యి మీద. ఉంటుందా మంట? వేడి ఉంటుంది, లైట్ బ్లూ ఫ్లేమ్ వస్తుంది, కానీ ఇట్లా ఎర్రది కనబడదు మనకు. కనబడుతుందా? కనబడదు. కాబట్టి మంట అనేది ఏం చేస్తుంది, కట్టెలు ప్రయారిటీ ఉంటాయి. ఇది ఏం చేస్తా అంటే ముందు కట్టెలు అంతా అయిపోయినాక నేను బొగ్గుకు వస్తా అంటది. అర్థమైంది లాజిక్? ఎందుకంటే బొగ్గుకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి, ఉన్న ఆక్సిజన్ అంతే కట్టెలకు వాడేస్తుంది ముందు వీటిని కాలబెట్టనీకే. అయితే ఫ్లేమే కట్టన్లాగా ఉంది, ఎక్కువ ఆక్సిజన్ లోపల చొచ్చుకొని పోలేదు కదా. మంట ఉన్నప్పుడు మంటలకు కురుకుతుంది ఆక్సిజన్, కానీ మంటను దాటుకొని బొగ్గుకి వెళ్ళదు కదా అతిగా. అర్థమైంది లాజిక్? సో కిందికి వచ్చేసింది కదా, పైనది కొద్దిగా ఏమన్నా బొగ్గ ఇది బూడిద లైట్గా అయితే అది వేరే విషయం, కానీ అన్నిటికీ మాత్రం ఉంటుంది. సో పర్సంటేజ్ చాలా తక్కువ. సో మంట కిందికి రాగానే ఇప్పుడు ఏమవుతుంది, ఈ బొగ్గు బూడిద అయ్యే స్టేజ్ మొదలవుతుంటుంది. ఆ టైంలో మీరు షార్ట్ సర్క్యూట్ చేశారు. అర్థమైంది? కింద నుంచి పెడితే ఏమవుతుంది? కింద నుంచి పెడితే మొత్తము బూడిద అవుతుంటుంది కిందికే. ఎందుకంటే ఎప్పుడైనా కరెంట్స్ ఇట్లుంటాయి ఫ్లేమ్వి, అది ఏం చేస్తుంది మెల్లగా రాదు అప్పుడు మంట, కిందికే మొత్తం అంటించుకుంటుంది. మీదికించి అంటిస్తేనే మెల్లగా దిగింది. ఇదేంది కిందికేం పెడితే ఎట్ ఏ టైం అది ఎంగల్ఫింగ్ అంటాం కదా, టోటల్ అనిలేట్ చేస్తుంది. అందులో బొగ్గు బూడిద పొగ అన్నీ వేస్తాయి, అంటే బొగ్గు రాదు కానీ బూడిద పొగ అన్నీ మీతే ఎక్కువ వస్తాయి, మీకు రిజల్ట్ తక్కువ ఉంటుంది. అందుకే మీరు, నేను ఇది చెప్పొద్దు కానీ చాలా మందిని చూస్తుంటాం మన వాళ్ళు కష్టాలు చేసేటప్పుడు, వాళ్ళకు ఈ టెక్నిక్ చెప్పాలి ఎట్లా కాలవాలనేది. చెప్తే సిస్టమేటిక్ అవుతుంది బాడీ కూడా. ఎక్కువ మాట కింద పెడతారు మన వాళ్ళు, ఇట్లా పెట్టేసి అటు మళ్ళీ ఇట్లా పెడతారు. అట్లా కాదు, అది మీద పెట్టడం కరెక్ట్ లాజికల్గా. కానీ మన వాళ్ళు మీద కట్టెలే పెట్టారు, కింద మంట పెట్టడం దాదాపు కిందిదంతా బూడిద అయిపోతుంటుంది అనమాట. మనకు బూడిద కాదు బొగ్గు కావాలంటే పైన దగ్గర పెట్టాలి. అంటే అది ఎట్ ఏ టైము మంట కూడా ఎట్ ఏ టైం వస్తుంది, పైకి వెళ్తుంది, కానీ కింద దానికి ఆక్సిజన్ తగలదు కదా, ఇంకా అప్పుడు బూడిద అయిపోతుంది. ఇంకా ఆక్సిజన్ తగలనప్పుడు ఇంకా బూడిద ఎట్లా అవుతుంది? ఏ సార్ అట్లా కాదు సార్, కిందిది అంటుకుంది అనుకోండి, ఫస్ట్ మీరు ఇంకోటి పెట్టండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత బూడిద వచ్చింది కదా, పెట్టండి ప్రాక్టికల్గా. మీరు చెయ్యండి, నేను ఉత్తాయి చెప్పా. ఇక నేను నాది ఎందుకంటే నేను అర్థం చేసుకుంటే ఇంతసేపు డిస్కషన్ ఉండదు. చెయ్యండి ఆడ కట్టెలు తెప్పండి, మీరు కిందికేం పెట్టండి ఈసారి చెయ్యండి, అంతకంటే ఏం లేదు. చెయ్యండి అంతే. మీరు ఎండ్లో ఎంత వెళ్ళిందో మీకు ఐడియా వస్తుంది కదా. ఇది బయోచార్, ఇది అన్ని బయోచార్లే సార్. ఈ టెంపరేచర్ బాగానే ఉంటుంది ఓపెన్గా కాల పెట్టినప్పుడు. ఇప్పుడు పెంక మీద వేయించిన దానికి టెంపరేచర్ తక్కువ తాకుతుంది, కానీ పెంక మంటల పడ్డదానికి ఎక్కువ టెంపరేచర్ తాకదా లాజికల్గా. ఇది మంటలనే చేస్తున్నాం బొగ్గు, కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, అది లాజిక్. సో లైఫ్ దీనికి ఎక్కువ ఉంటుందని పెంక మీద కాల్చిన బొగ్గుకి ఎక్కువ లైఫ్ దీనికి ఎక్కువ. జనరల్గా పెంక మీద కాల్చిన దాంట్లోనేమో మనం ఈ బూడిద గిడిద చేయం, గట్టిగా వస్తుంది, అది మంచి బొగ్గు చేస్తాం, అందులో సిస్టమేటిక్గా చేస్తాం, అది తేడా. ఇందులో ఏమవుతుందంటే కొంచెం బూడిద అవుతుంది, కొంచెం ఏమో గాలి ఎక్కువ తలిగి ఇంకో తీరు అవుతుంది, కొంచెం దగ్గర వేడి తక్కువ తలిగి ఇంకో బొగ్గు అవుతుంది, రకరకాల బొగ్గులు తయారవుతాయి. సార్ మొత్తం బూడిద అయిపోయింది, ఏం చేద్దాం దాన్ని?
ఒకటి రెండు ఉంచవచ్చు, ఏం కాదు డబ్బాలా. డబ్బాలో ఉండని ఒకటి రెండు ఉంచవచ్చు. ఆ డబ్బా తీసుకోండి, డబ్బా తీసుకోండి. అది ఖాళీ ఎవరాళ్ళు? ఈ రిటైర్డ్ అగ్రికల్చర్ అసోసియేషన్ మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళ అసోసియేషన్ తరఫున ఒక అవార్డ్స్ ఇస్తున్నారు. అట్లనా, పెట్టండి. సో వైనాట్ ఎందుకు అట్లా తీస్తారు? సాయి భాస్కర్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వద్దు? నేను మళ్ళీ మాట్లాడతా. ఇగో దీని మీద అది వేసేయండి, నీళ్ళు కాదు అదేంటి, ఆ పొట్టేయండి, వరిపొట్టు వేసేయండి చుట్టుముట్టు మొత్తం, మీదకేం చేయండి మొత్తం వేసేయండి, ఏం కాదు మొత్తం వేసేయండి మీదకేం, సెంటర్కేం. అట్లా అట్లా. ఇంకొక బ్యాగ్ కావాలి. గోపి నిండా నింపుకురప్పని ఇది దగ్గర కనాలి, ఇది దగ్గర కనండి. తొక్కకండి, ఇట్లా మీది కనండి, ఇంకొక బ్యాగ్ తొక్కకండి మీరు. అట్లా అనండి, తొక్కితే అడ్డం పోతుంది అది. అట్లా వేసేయండి, వదిలేసేయండి. ఇది బొగ్గ అయితే ఉంటుంది, తర్వాత చూద్దాము. ఉండనులేండి, నింతే దాల్లే. ఇంకా నిండా పెడదాం సార్. ఇది సైడ్ది మీది కంటే దాలు, అట్లా కాదు, ఈ సైడ్ది మీది కంటే దాలు, ఈ సైడ్ది మీది కనండి దాలు. ఇంకా వస్తుంది సార్, అడ్డం పోనీయకుండా చేసిన అవుతుంది అవుతుంది. ఇది మెథడ్ అన్నట్టు. మనము వరిపొట్టుతో బుక్ చేయాలంటే ఫస్ట్ లోపల వేడి చేసి ఓ డబ్బాలో పెట్టేసి దీనికి హోల్స్ ఇచ్చినాం చూసిరా, స్లిట్స్, హోల్స్ కాదు స్లిట్ అంటే ఈ పొట్టు లోపలికి పోదు కానీ ఆ వేడి మాత్రం తగులుతుంది, అర్థమైందా? సో దీంతో స్లోగా ఆ వేడితోటి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మనకు చుట్టుముట్టు, అది మెల్లగా పోతుంది అన్నట్టు. పొద్దుటి వరకు ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇది 4 గంటలు పడుతుంది. అది పడుతుంది, ఇదిగా పడుతుంది. ఈ టైం మెల్ల స్లో ప్రాసెస్ ఇది. ఓకే సరే, దీన్ని వదిలేసండి, దీన్ని పని వస్తుంది దీనికి. నిండా పోసి కొంచెం ఇవ్వండి గ్యాప్, ఇందాకే వేయండి కానీ గ్యాప్ ఇవ్వండి కొంచెం లైట్గా. రండి, ఇగో దీంట్లో నీళ్ళు పోయండి, ఎంత బొగ్గ అయితే అంత అవుతుంది. ఇలా నీళ్ళు పోయండి, అట్లా ఎక్కువ వేయకు, వేస్ట్ చేయొద్దు. నీళ్ళు లేని జాగాల నీళ్ళు ఉన్నాయి సార్ మస్తుగా ఉన్నాయంటే ఇటు తెచ్చేటోళ్ళు కావాలి. ఇంకా పోయండి, అది ఎప్పుడు కూడా ఇది రావద్దు, ఇంత పొగ కూడా రావద్దు. అట్లా అనకండి, డైరెక్ట్ పోయండి, పోతుంది. ఏడైపోయింది చూడండి, ఫ్రెష్ బొగ్గు తీసుకొని ఇగో ఇగో ఇలా వేడి ఉంటే తెలుస్తుంది, ఇక చల్లగా కాకపోతే. స్వీట్ ఉంది, 50 స్వీట్ ఉంటుంది, 9 ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క చుట్టూ రకం. ఇది కంప్లీట్ చల్లగా కాకపోతే మంట అట్లనే ఉంటుంది, అర్థమైందా? ఇగో అర్థమైందా? ఓకే సరే రండి, చూతురండి కిందికేం పెడితే ఏమవుతుందో. రండి, మంచిగా పెట్టండి పైరు. పెట్టండి, హైట్ రావాలి, కొంచెం హైట్ రావాలి, ఇది పూర్తిగా అడ్డం పోతుంది. ఎంత కట్టిన నుంచి అంత ఎక్కువ బొగ్గు తయారు చేస్తాం. అవునవును, అదే కదా. ఈ పద్ధతిలో తక్కువ అవుతుంది, ఆ పద్ధతిలో ఎక్కువ అవుతుంది. మనకు డౌట్ రాకుండా ఎందుకు అట్లా అయింది అనేది ప్రాక్టికల్గా చేయాలి ఎప్పుడైనా, చిన్న స్కేల్ అయినా సరే చేయాలి. మీద వేయండి, ఇంకేంటి. ఇప్పుడు కింద పెట్టండి, డైరెక్ట్ చూద్దాం. మంట కింద పెట్టాలి, మీద కాదు. మామూలుగా పొయ్యిలో కూడా మనం కింద పెడతాం, గుర్తుపెట్టుకోండి. మీద పెట్టాం, కింద పెట్టాలి. చాలు, వదిలేండి, ఇక కింద పెట్టండి. మొత్తం 4-5 దిక్కులు పెట్టండి కిందికించి. మీద ఏమో ఇట్లా పాయింట్లో పెడితే పోతుంది. 2 పుల్లలు తీసుకోవాలి. రా ఆకులు ఏదో ఒకటి వేయండి. అయ్యో, మీరు ఆ పుల్లలతోటే మళ్ళీ పెట్టవచ్చు. 2-3 దిక్కులు పెట్టండి, అన్ని కిందనే పెట్టండి, ఇంకో దిక్కు పెట్టండి, 2-3 ప్లేస్లలో పెట్టండి.
డ్రిప్ పైపులు ఉంటాయి అండి జానెట్ జానెట్ పైపులు కట్ చేస్తే ఇటు సైడ్ కూడా పెట్టండి, ఇటు కూడా పెట్టండి. ఇక్కడ మా అన్న నవ్వే వరకు ఏమంటే నేను తప్పు చేసిందేమో అనిపించింది. ప్లాస్టిక్ స్మెల్ అంతా మీకు బూడిద డైరెక్ట్ కనబడుతుంది చూసిర్రా. ముందు కథమైన దానికి గాలి కొట్టింది, కొట్టి బూడిద అయింది. అర్థమవుతుందా ఇక్కడ మీకు? అవుతుందా లేదా? గాలి ఎక్కువ కొడుతుంది కదా సార్ దీనికి ఆల్రెడీ. మంట మీదికి పోయింది, గాలి దీన్ని తీసుకుంటుంది. అగో చూడండి, ఇగో ఈ బొగ్గులు కాలుతున్నాయి చూసిరా, గాలితోటి, ఎక్స్ట్రా గాలితోటి. ఇంకోటి ఇది డ్రాఫ్ట్ క్రియేట్ అయింది కదా, ఇది లో ప్రెషరు. సో గాలి గుంజుకుంటుంది కిందికి. గుంజిందా లేదా చూడండి, చూసిరా. ప్లస్ మంట కూడా సిస్టమేటిక్ ఏం లేదు. ఇదే ఒకవేళ ఒక గుంతలో ఇలా పెట్టామనుకోండి, కొంత టెక్నాలజీ వేరే సార్, అది నేను చెప్తా. డైరెక్ట్ ఇది పెట్టలేము, మండది. గుంతలో కొంచెం కొంచెం వేయాలి. మీరు చూడండి తేడా. ఇప్పుడు చుట్టుముట్టు కలర్ చూడండి, చుట్టుముట్టు కలర్ చూడండి ఎట్లుందో. వండుతుంది. నేను చేసాను వండుతారు. కాకపోతే మేము చేసినప్పుడు కొద్ది కొద్దిగా ఫస్ట్ ఒక లేయర్ వేసాము, అది ఇంకా అయిపోయింది బూడిద అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ పైన. ఇది సాయంత్రం చూడాలి మనం. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు వేస్తారో చెప్పండి. నీళ్ళు వేసారు. అర్థమైందా ఇప్పుడు? తెలుపు తెలుపు తెలుస్తుందా? పోయండి. యాక్చువల్గా అది నడుస్తుంది, ఇంకా చేసేపు ఉంచవచ్చు, కానీ ఇక ఆపండి. ఈ తెలుపు చూపెట్ట నీకే. తెలుపు ఉంది కదా మొత్తం, ఇగో ఇదంతా బూడిద. ఇది అయ్యింది చూసిర్రా, అది కనబడేది. ఇక ఒకసారి బూడిద మీద నీళ్ళు వస్తే ఏముంటుంది? మీరు కావాలని కనబడొద్దని చెప్పి దాన్ని. ఇంకోటి చూడండి, ఆగండి ఆగండి, పట్టుకుంటుంది సార్. ఇగో ఇట్లా పట్టుకుంటే ఇగో బొగ్గు చూడు, పట్టుకొని చూస్తానుకోమో బూడిది లెక్కన ఉంటుంది. ఇప్పుడు దాన్ని నలిచి ఇట్లా మంచిగా మొత్తం బంద్ చేసిండు. గాలి ఎట్లా ఆడాలి దీనికి? కొంచెమన్నా ఆడాలి కదా. ఏ ఒత్తి పెట్టేసిండు మొత్తం. అంటే మొత్తం ముయ్యాలన్నాడు. అట్లా కాదు, గాలి కొంచెమన్నా ఆడాలి. ఇగో ఆ సారి చెప్పింది ఆ సారి చేస్తాడు. దీన్ని ఆరబెడితే నాకు తెలియదు. లేదు, అది మండుతుంది, లోపల వస్తుంది. ఏడం పండింది ఇంత నల్లగా కావాలి దీని పోంటి. అది హీట్ కాలే కదా సార్, డబ్బా పంపించావు కదా. హీట్ అయినాక పెడితే వచ్చినాం, కానీ మేము హీట్ కాకుండా. మీరు ఎక్కువ పెట్టిర్రే, కొంచెం గ్యాప్ ఏంటంటే అది ఆననీకే టైం ఇవ్వలేదు. చల్లారిందా? సరే డబ్బా తీసేయండి, అట్లనే దాని ఇంగ్లాల మీద రాని. అట్లా కాదు, డబ్బా వీకెండ్ కింద కాలుతుందా? కాలుతుంది. డబ్బా వీకెండ్ నడవని అవుతుంటుంది లేండి. ఉండండి కొంచెం కాలుతుంది చూడు, అగర్ ఎట్లా వస్తుంది చూడు. ఉండండి కానీ జెర్సేపు అయినాక చూద్దాం. ఇది ఉన్నది కదా, చల్లారిపోవచ్చా సార్ ఇది మనం లోపల? గాలి లేకుండా చేసి నేను ఫస్ట్ చాలన్నా. పొట్టు కూడా పచ్చిగా ఉన్నది సార్, అది కూడా నిమ్ము గుంజేసి ఉన్నా గుంజుతుంది. ఫెయిల్ కాలేదు సారు, డబల్ వేసిండు. 3-4 బ్యాగులు వేసినాం. అట్లా కాదు, అదే ఆపుండను అంటే మీరేం మేము గాలి కాదు నీకు చూపి. ఇంకా అది సార్ చెప్పింది, మాకు సార్ చెప్పింది. మొత్తము బుడిది వేసి ఈడికెళ్ళి అంత దూరం కట్టెలు పెట్టి అది ఓకే. నేను ఒక్క దగ్గర ముట్టిస్తే కంటిన్యూగా పోతుంది. ఫస్ట్ ఇది జర్రసేపు కావాలి, చూద్దాం. అవుతుందిలేండి, ఉండని ఇట్లే పెట్టండి, వదిలేండి. అవుతుందిలేండి, ఉంటుంది, అవుతుందిలేండి. ఏదో ఒకటి ఏమన్నాక ఇక చప్పుడు వస్తుంది మరి కిందకి ఉంది, చప్పుడు వస్తుందండి. కింద ఉంటుంది ఏనో దగ్గర. ఇప్పుడు వస్తుంది ఉంది కానీ బొగ్గులు చల్లారిపోయింది మొత్తం. ఉండాలి వస్తుంది. డైరెక్ట్ మనం ఫ్లేమ్ వేయకుండా ఇండైరెక్ట్ ఫ్లేమ్ ద్వారా మండిస్తున్నాం అనమాట. ఆ డబ్బాలో మంట పెడతాము, దీని చుట్టూ పెట్టేస్తాం కదా, అది నెమ్మదిగా అంటుకొని వెళ్ళిపోతున్నాయి, స్ప్రెడ్ అయిపోతుంది. సరే వదిలేయండి, తర్వాత చూద్దాం. కొంచెం ఉన్నా కానీ సెట్ అవుతుంది, వదిలేద్దాం. చలో కొంచెం మంచం ఉన్నది. ప్రాసెస్ సరే. ఇప్పుడు ఆ డబ్బా పెడితే కట్టెలు మంట పెట్టి
దాంట్లో పెట్టి రేడియేటర్ లాగా అది ఆ వేడి ఉంటుంది కదా ఫుల్, దాని వేడితోటి బొగ్గు స్టార్ట్ అవుతుంది. ఒకసారి బొగ్గు స్టార్ట్ అయినాక కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు ఆ లేచారు కదా మెల్లమెల్లగా అంటుకుంటుంది. మామూలుగా మంట పెడితేనేమో డైరెక్ట్ అంటుతుంది కదా, ఈ డైరెక్ట్ అంటది అన్నట్టు. అదే బూడిద మొత్తం బూడిద. ఇప్పుడు మనం మ్యాచ్ స్టిక్స్ తోటి పెడితే డైరెక్ట్ మంట మండడం వేరే, ఇది మెల్లమెల్లగా వేడితోటి బొగ్గు కావడం అట్లా. అగ్గిపెట్టె ఎవరి దగ్గర ఉంది? మీరు అంత మంచి మంటను జర్ర సేపట్ల నింపేసి కప్పేసి గాలి పోవాలి కదా, నేను అదే చూస్తున్నా, నాకు అనుమానం వచ్చింది. నేను గ్యాప్ ఇంతనా ఉండాలి, నేను ఇందాక అని చెప్పిపోయినా గిందాక. సన్లే బొగ్గులను కూడా దీంతో చల్లారిపోవచ్చు అని మీరు నిరూపించారు, అంతే కదా. మాదిగా సార్ చెప్పినవి అన్ని మేము చేసేది రోజు. ఎంత పెద్ద మంట అయినా ఆక్సిజన్ లేకపోతే ఆగిపోయింది. వాళ్ళు కూడా ఫైర్ అండ్ ఫ్యూస్ ఆల్రెడీ చేసేది అదే కదా, నీళ్ళు కొడితే ఆక్సిజన్ రాకపోతే ఆగిపోతుంది. ఇసుక కొట్టినా కూడా అంతే, పౌడర్ ఇసుక వేస్తే కూడా తొందరగా మానిపోతుంది. సిలిండర్ లో ఉండేది కూడా పౌడర్ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కదా, ఆక్సిజన్ ఉండకపోయేసరికి ఆటోమేటిక్ మంట ఆగిపోయింది. ఇది వెలిగినీకనే చాలా కష్టపడడం. ఏది మేడం వేయచ్చు వేయచ్చు, రైసస్కు బయోచార్ అంటాం మనం దీన్ని, ఇది వేయచ్చు. దీనిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంతో టెస్టింగ్ చేసిన ట్రయల్, నాకు రిజల్ట్ వచ్చింది. వచ్చినాక నేను నెక్స్ట్ టైం వేరే బొగ్గు తెచ్చేసి వేరే రిజల్ట్ వస్తుంది. అందుకే మనకి ఏదైతే కామన్గా అవైలబుల్ ఉంటుందో ఆ బొగ్గే వాడాలి, చేంజ్ చేయొద్దు బొగ్గును. ఓసారి ఇది చేసి ఓసారి అది చేస్తే నడవది, నడుస్తుంది అట్లా. దీన్ని ఏమంటారు సార్? నేను రైసస్క్ బయోచార్, దీన్ని రైసస్క్ అంటారు దీన్ని. ఎంత ఎకరానికి ఎంత వేయాలి సార్ ఇది మనం చేసేటప్పుడు? ఒక్క ఆన్సర్ నన్ను అడగొద్దు, నువ్వే చెప్పాలి నాకు, నేను నీకు చెప్తా. ఎట్లా టెస్ట్ చేయాలనో చెప్తా, మీరే చెప్తారు. మా పొలానికి ఇంత కరెక్ట్ అని అది అట్లా. ఇది ఏ రిజల్ట్ వస్తుందో సార్ చెప్పాలి అప్పుడు మనం. ఇగో మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు కదా, రోజు తినబెట్టే తల్లికేమో తెలుస్తుంది ఎంత పెట్టాలను. మన సొంటలకు అప్ప చెప్పారు అనుకో, మనకి జర ఫుడ్ పెట్టంటే ఏమవుతుంది, కక్కుతాడు, ఏడుస్తాడు. పొలం అట్లా చెప్పదు కదా, మీరు ఎక్కువ తక్కువ వేస్తే పొలం ఏం చెప్తుంది?